భూమి గగన్కి ఫోన్ చేసి, బావా నా చేతులకు కాళ్ళకు నువ్వే మెహందీ పెట్టాలి, నువ్వు మెహందీ పెట్టిన చేతులతోనే నేను నీ తల మీద తలంబ్రాలు పొయ్యాలి, పెళ్లి పీటల మీద కూర్చోవాలి అని భూమి అనడంతో గగన్ భూమికి మెహందీ పెడుతూ ఉంటాడు. వావ్ బావా, నీకు మెహందీ పెట్టడం ఇంత బాగా వచ్చని నేను అస్సలు అనుకోలేదు, చాలా బాగా పెడుతున్నావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అలా గగన్ భూమి కాళ్ళకి చేతులకి మొత్తం కూడా మెహందీ పెట్టేస్తాడు. చాలా సూపర్గా పెట్టావు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. తర్వాత గగన్ ఒక చోట కూర్చొని ఉంటాడు. అప్పుడు భూమి గగన్ని కన్నార్పకుండా అలాగే చూస్తూ, బావా నువ్వు ఎంత ముద్దొస్తున్నావో తెలుసా, నిన్ను చూసే కొద్దీ అలాగే చూడాలనిపిస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే, సరే చూసుకోండి అని చెప్పి గగన్ కూడా భూమిని అలాగే చూస్తూ ఉంటాడు. చూడడం వరకేనా, ముద్దొస్తున్నాను కాబట్టి ముద్దు పెట్టొచ్చు కదా అని చెప్పి గగన్ అనడంతో, ముద్దు పెడితే ఏం జరుగుతుందో నాకు తెలుసు, అమ్మో నేను పెట్టను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఆ తర్వాత భూమి గగన్తో, బావా నా మెడలో తాళి కడతావా అని చెప్పి అంటూ ఉంటే, కడతాను కదా, మీ నాన్న ముహూర్తం పెట్టాడు కదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు కాదు బావా, ఇప్పుడు నా మెడలో తాళి కడతావా అని భూమి అంటూ ఉంటుంది. ఇక భూమి ఏం అడుగుతుందో గగన్కి అర్థమయ్యి లెట్స్ ట్రై అని చెప్పి మెహందీతో భూమి మెడలో మంగళసూత్రాన్ని వేస్తూ ఉంటాడు. ఇక అలా గగన్ భూమి మెడలో మంగళసూత్రం వేయడంతో అది చూసుకొని భూమి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో అపూర్వ తను ఇంజెక్షన్ వేసిన మెహందీలను భూమికి పెట్టిద్దామని చెప్పి వాటిని డిజైనర్కి ఇచ్చి భూమి గదిలోకి పంపిస్తుంది. నేను మీకు మెహందీ పెట్టడానికి వచ్చానండి అని ఆ డిజైనర్ అనగానే, నేను ఆల్రెడీ మెహందీ పెట్టేసుకున్నానండి, నాకేమీ అవసరం లేదు, మా బావ ఆల్రెడీ నాకు మెహందీ పెట్టేశాడు అని చెప్పి భూమి తన 2 చేతులు తన కాళ్ళు డిజైనర్కి చూపిస్తూ ఉంటుంది. వావ్, మీరు ఇంత బాగా మెహందీ పెట్టారా సార్, మీలాంటి వాళ్ళందరూ ఇలా మెహందీ పెడితే అప్పుడు పెళ్ళిళ్ళప్పుడు మాలాంటి వాళ్ళకు డిమాండ్ తగ్గిపోతుంది సార్ అని చెప్పి వచ్చిన డిజైనర్ అంటూ ఉంటుంది. అపూర్వ ప్లాన్ బెడిసి కొట్టడంతో, ఇదేంటి ఆ భూమి కోసం అని చెప్పి స్పెషల్గా ఈ కోన్స్ని తయారు చేస్తే ఇలా జరిగిందని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే, అప్పుడే నక్షత్ర అక్కడికి వస్తుంది. ఏంటి మమ్మీ దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అంటూ ఉంటే, ఏం లేదులేవే భూమి కోసం అని చెప్పి స్పెషల్గా మేము మెహందీని తెప్పించాము, ఆ మెహందీ భూమి పెట్టుకోలేదు, గగన్ ఆల్రెడీ తనకి మెహందీ పెట్టేశాడట అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు నక్షత్ర, ఏంటి పెళ్లి కూతురు కోసం అని చెప్పి స్పెషల్గా మెహందీ తెప్పించారా, అయితే ఎలాగైనా సరే నేను ఆ మెహందీనే పెట్టుకోవాలి, ఎందుకంటే పెళ్లి పిట్టల మీద బావ పక్కన కూర్చొని తాళి కట్టించుకున్నది నేనే కదా అని చెప్పి నక్షత్ర అపూర్వ వాళ్ళకి తెలియకుండా ఆ మెహందీని అక్కడి నుండి తీసుకెళ్ళిపోయి డిజైనర్ చేత పెట్టించుకుంటుంది. ఇక అలా ఆ మెహందీ పెట్టించుకున్న కొద్దిసేపటికి నక్షత్ర కాళ్ళు చేతులు అన్నీ కూడా మంటగా అనిపిస్తూ ఉంటాయి. ఇక అప్పుడు అది గమనించిన చెర్రీ, ఏమైంది నక్షత్ర అని అడుగుతూ ఉంటే, చెర్రీ ఈ మెహందీ పెట్టుకున్న దగ్గర నుండి కాళ్ళు చేతులు ఒకటే మంటగా ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు చెర్రీ, రా త్వరగా ఈ మెహందీని వాష్ చేసుకుందు కానీ అని చెప్పి నక్షత్ర కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా వాష్ చేస్తాడు. ఇక అలా కొద్దిసేపటికి నక్షత్ర కాళ్ళకి చేతులకి బొబ్బలు వచ్చి చర్మం ఊడిపోతూ ఉంటుంది. ఇంతలో అపూర్వ గోరింటాక్ సుజాత ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమైంది బేబీ అని అపూర్వ కంగారు పడుతూ ఉంటే, మమ్మీ ఆ మెహందీ పెట్టుకున్నానో లేదో కొద్దిసేపటికి నా చర్మం అంతా కూడా ఇలా మంటలు వచ్చి బొబ్బలు వచ్చేసాయి, ఏం జరిగిందో తెలియడం లేదు అని అంటూ ఉంటే, ఇక అపూర్వ, ఇది ఆ భూమి కోసం నేను స్పెషల్గా తీసుకొచ్చిన మెహందీ, అయినా నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఎందుకు ఈ మెహందీ తీసుకున్నావా అని చెప్పి అపూర్వ నక్షత్ర మీద మండిపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు చెర్రీ, ఏంటత్తయ్య భూమి కోసం తీసుకురావడం ఏంటి అని చెర్రీ అంటూ ఉంటే, అప్పుడు నక్షత్ర ఏదో చెప్పబోతూ ఉంటే అపూర్వ నక్షత్రాన్ని ఆపుతూ, ఏం లేదు చెర్రీ, నేను పెళ్లి కూతురు కోసం అని చెప్పి కొన్ని మెహందీని స్పెషల్గా తెప్పించాను, వాటిలోనే ఇది కూడా ఉంది,
ఒకవేళ ఏమైనా ఎక్స్పైరీ అయిపోయిందేమో, అందువల్లే ఇలా జరిగిందేమో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఆ మెహందీ ఎర్రగా పండదు కానీ ఇలా బొబ్బలు ఎందుకు వస్తాయి అత్తయ్య, సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. అలాంటిదేం లేదులే చెర్రీ అని చెప్పి అపూర్వ కవర్ చేస్తూ ఉంటుంది. ఇక తర్వాత చెర్రీ ఆయింట్మెంట్ తీసుకొచ్చి నక్షత్ర కాళ్ళకి చేతులకి రాస్తూ ఉంటాడు. ఇక దాంతో నక్షత్ర తన చేతులకి కాళ్ళకి ఆయింట్మెంట్ రాస్తున్న చెర్రీ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. నక్షత్ర, నువ్వేమీ కంగారు పడకు, తగ్గిపోతుందిలే, ఒకసారి డాక్టర్ దగ్గరికి కూడా వెళ్దాం పదా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న భూమి, అంటే ఈ అపూర్వ నా కోసమే ఈ మెహందీని తెప్పించిందన్నమాట. ఒకవేళ బావ కనుక నాకు వేరే మెహందీ పెట్టకపోయి ఉండుంటే ఇప్పుడు నక్షత్ర ఉన్న ప్లేస్లో నేను ఉండేదాన్ని. అప్పుడు రేపు డ్యాన్స్ కాంపిటీషన్లో పాల్గొనడం కష్టమయ్యేది. అపూర్వ, నీ సంగతి చెప్తా అనుకొని ఇక అపూర్వ దగ్గరికి వెళ్ళి, అపూర్వ, ఎవరు తీసుకున్న గొయ్యిలో వాళ్ళే పడతారని అంటారు. ఆ సామెత నీకిప్పుడు బాగా అర్థమైనట్టుగా ఉంది. నువ్వు నన్ను బాధ పెట్టాలని చెప్పి ఆ మెహందీని నా కోసం డిజైన్ చేయించావు. కానీ నీ కూతురు నక్షత్ర నీ వల్ల బాధపడుతుంది. ఇంకెప్పుడు కూడా నా విషయంలో ఇటువంటి పనులు చేయాలని చూడకు. చూసావంటే మాత్రం నేను కూడా నీలాగా ఆలోచించడం మొదలు పెడితే అప్పుడు నువ్వు అస్సలు తట్టుకోలేవు అని చెప్పి భూమి అపూర్వకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ ఉంటుంది. నేను కాంపిటీషన్లో పాల్గొనకూడదని చెప్పి నువ్వు ఇదంతా చేస్తున్నట్టున్నావు. నువ్వు ఏం చేసినా సరే కాంపిటీషన్లో ఖచ్చితంగా నేను విన్ అయ్యే తీరుతాను. మా అమ్మ కలల్ని నిజం చేస్తాను అని చెప్పి భూమి అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక తర్వాత రోజు కాంపిటీషన్కి టైం అవుతూ ఉండడంతో గగన్ భూమికి ఫోన్ చేస్తాడు. భూమి, ఫాస్ట్గా రెడీ అవ్వు, కాంపిటీషన్కి టైం అవుతుంది, వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటే, రెడీ అవుతున్నాను బావా, 2 minutes అని చెప్పి భూమి రెడీ అయ్యి గగన్ పికప్ చేసుకోవడానికి రావడంతో ఇక వచ్చి గగన్ కారులో కూర్చుంటుంది. అన్నయ్య, నేను కూడా భూమి డ్యాన్స్ చూస్తాను అని చెప్పి చెర్రీ కూడా వాళ్ళతో పాటే వెళ్తూ ఉంటాడు. ఇక అపూర్వ, గోరింటాక్, సుజాత వీళ్ళందరూ కూడా మరొక కారులో కాంపిటీషన్ జరుగుతున్న చోటికి వస్తూ ఉంటారు. ఇక అలా అక్కడికి భూమి కాంపిటీషన్లో పాల్గొనడానికి వచ్చిన తర్వాత సాధన కూడా అక్కడికి వచ్చి భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. వసే భూమి, నువ్వు ఈరోజు కాంపిటీషన్లో ఎలా గెలుస్తావో చూస్తాను. చివరి వరకు కూడా నువ్వు కాంపిటీషన్లో గెలవకుండా ఉండడానికి నేను అడ్డుకుంటాను అని చెప్పి సాధన అనుకుంటూ ఉంటుంది. ఇక కాంపిటీషన్ మొదలవుతుంది. ఒక్కొక్కరిగా వచ్చి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఈ కాంపిటీషన్లో టోటల్గా 3 rounds ఉంటాయి. ఫైనల్ రౌండ్ చాలా ఇంపార్టెంట్. కేవలం ఫైనల్ రౌండ్కి 2 మాత్రమే సెలెక్ట్ అవుతారని చెప్పి అక్కడున్న జడ్జెస్ మైక్లో చెబుతూ ఉంటారు. ఇక దాంతో భూమి మొదటి 2 రౌండ్లలో ఎంతో బాగా పర్ఫామ్ చేసి ఫైనల్స్ వరకు సెలెక్ట్ అవుతుంది. ఇక ఫైనల్ రౌండ్లో సాధన, భూమి ఇద్దరూ కూడా ఒకేసారి స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది గెలవకూడదు, ఇది గెలిస్తే గవర్నమెంట్ దానికి పర్మిషన్ ఇస్తుంది కాబట్టి నేను డ్యాన్స్ అకాడమీ పెట్టలేను అని చెప్పి సాధన కావాలని భూమి డ్యాన్స్ వేసే దారిలో గాజు ముక్కలను వేయిస్తుంది. ఇక అప్పుడు అపూర్వ కూడా సాధనకి సాయం చేస్తూ ఉంటుంది. ఈ గాజు ముక్కల మీద నువ్వు ఎలా డ్యాన్స్ చేస్తావో చూస్తాను, నీ కాళ్ళకు రక్తం, ఈ స్టేజ్ అంతా కూడా ఏరులై పారాలి అని చెప్పి అలా సాధన ప్లాన్ చేస్తుంది. ఇక ఇద్దరు కూడా డ్యాన్స్ మొదలు పెడతారు. డ్యాన్స్ మొదలు పెట్టిన కొద్దిసేపటికే భూమి కాళ్ళకి గాజు ముక్కలు గుచ్చుకుంటూ రక్తం వస్తూ ఉంటే ఇక అది గమనించిన గగన్ అక్కడ ఏదో కుట్ర జరుగుతుందని చెప్పి ఆపమని జడ్జెస్ని కోరుతూ ఉంటాడు. ఇక దాంతో జడ్జెస్ ఒక్కసారి కాంపిటీషన్ మొదలైందంటే మధ్యలో ఆపమని మీకు ముందే చెప్పాం కదా సార్ అని చెప్పి ఆ జడ్జెస్ అంటూ ఉంటారు. ఇక దాంతో గగన్, భూమి నువ్వేం కంగారు పడకు, నేను నిన్ను కాపాడుతాను అని చెప్పి అలా భూమి డ్యాన్స్ చేస్తూ ఉండగా తన కాళ్ళ కింద ఉన్న మ్యాట్ని
గగన్ తీసేస్తాడు. ఇక అలా ఆ మ్యాట్ మీద ఉన్న గాజు ముక్కలన్నీ కూడా గగన్ భూమికి గుచ్చుకోకుండా ఎంతో జాగ్రత్తగా అక్కడి నుండి తీసేస్తాడు. ఇక తన కాళ్ళకి గాయమయ్యి రక్తం కారుతున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ శోభచంద్ర కన్న కళలు కరిగిపోకూడదని చెప్పి భూమి అలాగే నాట్యం చేస్తుంది. భూమి ముందు నాట్యం చేయలేక సాధన కుప్పకూలిపోతుంది. భూమి నాట్యం చూసిన అపూర్వకి శోభచంద్ర నాట్యమే గుర్తొచ్చి చెమటలు పడుతూ ఉంటాయి. ఇక శరత్చంద్ర కూడా భూమి నాట్యం చేస్తూ ఉంటే శోభచంద్రని గుర్తు చేసుకొని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక ఆ విధంగా భూమి డ్యాన్స్ కాంపిటీషన్లో గెలవడంతో గగన్ ఎంతో ఆనందంగా స్టేజ్ మీదకి వచ్చి భూమిని ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు. భూమి విన్ అవ్వడంతో గవర్నమెంట్ వాళ్ళు డ్యాన్స్ అకాడమీ పెట్టడానికి భూమికి పర్మిషన్ ఇస్తున్నట్టుగా అనౌన్స్ చేస్తారు. ఇక దాంతో అవమాన భారంతో సాధన అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.